హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ప్రెజెంట్ పార్టిసిపల్. సో ఈ పార్టిసిపల్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. సో ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయి: ఇన్ఫినిటివ్, జిరండ్ అండ్ పార్టిసిపల్. అయితే ఇన్ఫినిటివ్ అండ్ జిరండ్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో ఈరోజు పార్టిసిపల్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ పార్టిసిపల్స్ అనేవి మళ్ళీ 3 టైప్స్గా ఉంటాయి. అవి ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. సో ఈరోజు క్లాస్లో మనము ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటో చూద్దాము. సో ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే V1 ప్లస్ ING, అంటే వర్బ్ యొక్క బేస్ ఫామ్కి మనము ING కనుక యాడ్ చేస్తే అది ఏమవుతుంది? ప్రెజెంట్ పార్టిసిపల్. దీన్నే మనం జనరల్గా V4 అని కూడా అంటాము. అంటే కమింగ్, ప్లేయింగ్, పర్ఫార్మింగ్, బ్రేకింగ్, ఇంట్రెస్టింగ్, ఇలా అంటే ING వర్డ్స్ అన్నిటిని కూడా మనము ప్రెజెంట్ పార్టిసిపల్ అని అంటాము. అండ్ జనరల్గా మనము ఈ ప్రెజెంట్ పార్టిసిపల్ని వర్బ్స్గా యూజ్ చేస్తాం. అంటే క్రియ, అంటే పనిని తెలిపేది. ఓకే, సో యాక్షన్ వర్డ్స్. జనరల్గా ఈ ప్రెజెంట్ పార్టిసిపల్స్ అనేవి యాక్షన్ వర్డ్స్గా మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ కమింగ్, అతను వస్తున్నాడు. ఈ వస్తున్నాడులో యాక్షన్ అనేది అంటే పనిని గురించి తెలుపుతుంది అది. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతున్నాడు. కానీ ఎప్పుడు? గతంలో. వాజ్ ప్లేయింగ్ అంటే గతంలో ఆడుతున్నాడు. హీ ఈజ్ కమింగ్ అంటే ఇప్పుడు వస్తున్నాడు. ఓకే, హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే గతంలో ఆడుతూ ఉన్నాడు, అంటే నిన్న, అలా. ఓకే, దే విల్ బీ పర్ఫార్మింగ్ టుమారో, వాళ్ళు రేపు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఈజ్ కమింగ్, వాజ్ ప్లేయింగ్, ఓకే, విల్ బీ పర్ఫార్మింగ్. సో ఇక్కడ ING ఫార్మ్స్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మనం ఏంటి అంటే ప్రెజెంట్ పార్టిసిపల్. అయితే ఇక్కడ మనము వీటిని కంటిన్యూస్ టెన్స్లో వాడుతున్నాము. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, సో ఇవి జనరల్గా మనము వర్బ్స్గా, అంటే ప్రెజెంట్ పార్టిసిపల్స్ని మనం వర్బ్స్గా యూజ్ చేస్తాం యాజ్ అ మెయిన్ వర్బ్స్. అయితే ప్రెజెంట్ పార్టిసిపల్ని మనము యాజ్ అన్ యాడ్జెక్టివ్గా కూడా మనము యూజ్ చేయొచ్చు. ఓకే, రైట్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే విశేషణం. ఓకే, అంటే ఒక నౌన్ యొక్క విశేషణాన్ని మనకి తెలుపుతుంది. ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది ING వర్డ్, కానీ ఇది యాక్షన్, అంటే ఇందులో పని అనేది జరగడం లేదు. ఇది ఏంటి అంటే ఈ బుక్ నౌన్ గురించి మనకి తెలుపుతుంది. సో ఇది ఎలాంటి బుక్ అంటే ఇంట్రెస్టింగ్ బుక్. ఇక్కడ వర్బ్ ఏంటి? బాట్. ఓకే, నేను ఒక ఇంట్రెస్టింగ్ బుక్ కొన్నాను. ఓకే, సో ఇంట్రెస్టింగ్ అనేది నౌన్ గురించి తెలుపుతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ అనేది విశేషణం లేదా అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే దిస్ ఈజ్ ఎ బ్రేకింగ్ న్యూస్. ఓకే, సో జనరల్గా బ్రేకింగ్ అంటే ఏంటి? అది వర్బ్, ఒక యాక్షన్ వర్డ్, కానీ ఇక్కడ యాక్షన్ అనేది లేదు. న్యూస్ అంటే నౌన్. ఓకే, సో ఈ నౌన్ గురించి మనకి తెలియజేస్తుంది బ్రేకింగ్ అనేది, కాబట్టి ఈ బ్రేకింగ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్. మరి ఇక్కడ వర్బ్ అనేది ఏంటి అంటే ఈజ్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, హీ జంప్డ్ ఫ్రమ్ ఏ రన్నింగ్ బస్. ఇక్కడ జంప్డ్ అనేది మెయిన్ వర్బ్, రన్నింగ్ బస్. ఓకే, ఈ బస్ అనేది నౌను. సో రన్నింగ్ అనేది బస్సుని గురించి మనకి డిస్క్రైబ్ చేస్తుంది, కాబట్టి రన్నింగ్ అనేది ఏమవుతుంది? ఇది అడ్జెక్టివ్. అంటే అతను ఒక రన్నింగ్ బస్ నుండి జంప్ చేశాడు, అంటే ఒక వెళ్తూ ఉన్న బస్సులోంచి, యాక్షన్లో ఉన్న బస్సులో నుంచి, అంటే వెళ్తున్న బస్సులో నుంచి అతను జంప్ చేశాడు. ఓకే, కానీ ఇక్కడ జంప్డ్ అనేది వర్బ్, రన్నింగ్ అనేది ఏమవుతుంది? బస్సుని గురించి తెలుపుతుంది కాబట్టి అది అడ్జెక్టివ్. హీ సా ఏ స్లీపింగ్ క్యాట్ ఎస్టర్డే. అతను ఒక నిద్రిస్తున్న పిల్లిని చూశాడు. ఎప్పుడు? నిన్న. సో ఇక్కడ సా అనేది మెయిన్ వర్బ్, స్లీపింగ్ ఏమవుతుంది? ఈ క్యాట్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. క్యాట్ అంటే ఇక్కడ నౌన్. ఓకే, సో పిల్లిని గురించి మనకు తెలియజేస్తుంది, నౌన్ గురించి తెలియజేస్తుంది, కాబట్టి స్లీపింగ్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్, హీ గేవ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్. సో స్పీచ్ ఈజ్ నౌన్ అండ్ ఇన్స్పైరింగ్ అనేది ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ గేవ్ అనేది ఏంటి? వర్బ్. సో ఇన్స్పైరింగ్ ఈజ్ అడ్జెక్టివ్. అలాగే ప్లీజ్ సేవ్ ద బర్నింగ్ మ్యాన్. ఆ కాలుతున్న మనిషిని రక్షించండి. ఓకే, కాలుతున్న వ్యక్తి. ఓకే, మ్యాన్ అనేది నౌన్, బర్నింగ్ జనరల్గా అయితే అది వర్బ్, కానీ ఇక్కడ ఈ మ్యాన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్. అండ్ ఇక్కడ వర్బ్ ఏంటి? సేవ్. ఓకే, సో ఇక్కడ ING వర్డ్స్ అన్నీ జనరల్గా అయితే అవి వర్బ్స్, కానీ ఇక్కడ ఇవి యాక్షన్ గురించి, అంటే వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్, కానీ ఇక్కడ యాక్షన్ని తెలియజేయట్లేదు, పనిని గురించి చెప్పట్లేదు. ఓకే, ఇవన్నీ కూడా నౌన్స్ గురించి చెప్తున్నాయి, నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి, కాబట్టి ఇక్కడ ఇవన్నీ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, సో అందుకే వీటిని మనం ఏమంటామంటే వర్బల్ అడ్జెక్టివ్. అంటే ఈ ప్రెజెంట్ పార్టిసిపల్ని మనం వర్బ్గా యూజ్ చేయొచ్చు, అడ్జెక్టివ్గా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము ప్రెజెంట్ పార్టిసిపల్ని యూజ్ చేసి 2 సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ప్రెజెంట్ పార్టిసిపల్. ఇందులో మొదటిగా వెన్ 2 సబ్జెక్ట్స్ ఆర్ సేమ్, అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్ అనేది ఒకటిగానే ఉంటుంది. ఓకే, ద థీఫ్ సా ద పోలీస్, హీ ర్యాన్ అవే. సో
థీఫ్ అంటే దొంగ. దొంగ పోలీస్ని చూశాడు, అతను పరిగెత్తాడు. సో ఇక్కడ దొంగ అతను, ఓకే, అంటే సబ్జెక్ట్ అనేది ఒకటిగానే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ప్రెజెంట్ పార్టిసిపల్ని యూజ్ చేసి ఈ రెండు సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ రెండిట్లో కూడా యాక్షన్ అంటే పని అనేది వెంటనే జరుగుతుంది. ఈ రెండు యాక్షన్స్ల మధ్య అంటే ఈ రెండు సెంటెన్స్లో జరిగే యాక్షన్స్ మధ్య పెద్దగా టైం గ్యాప్ అనేది లేదా టైం ఇంటర్వెల్ అనేది ఉండదు. అంటే థీఫ్ దొంగ పోలీసుని చూశాడు, వెంటనే పరిగెత్తాడు. సో టైం గ్యాప్ అనేది ఉండదు, రైట్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ద థీఫ్ సా ద పోలీస్లో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? సా. సో మనం ఈ మెయిన్ వర్బ్ని ఏం చేయాలి అంటే ఐఎన్జీ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో సాని ఐఎన్జీ వర్బ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? సీయింగ్. ఓకే, సో ఇది ఏంటి అంటే యాక్చువల్లీ ఇది పాస్ట్ టెన్స్ V2లో ఉంది. V1 ఏంటి? సి. సో సికి ఐఎన్జీ యాడ్ చేయాలి. ఓకే, సీయింగ్. ఓకే, సీయింగ్ ద పోలీస్, సీయింగ్ ద పోలీస్, హీ ఎవరు? ద థీఫ్. ద థీఫ్ ran away. ఓకే, సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ హీ ఎవరు? ద థీఫ్ కాబట్టి సో ద థీఫ్ అని రాసాము. సో సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ రాన్ అవే. మనం మెయిన్గా ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్ అనేది ఐడెంటిఫై చేయాలి. దానికి మనము ఐఎన్జీ అనేది యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ V1లో కన్వర్ట్ చేసి ఐఎన్జీ అనేది యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు అది ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది. హీ టుక్ హిజ్ లగేజ్, హీ వెంట్ టు రైల్వే స్టేషన్. అతని లగేజ్ తీసుకొని అతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అంటే అతను లగేజ్ని తీసుకున్నాడు మరియు అతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. హీ టుక్ హిజ్ లగేజ్. సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటిది? టుక్. సో టుక్కి V1 ఏంటి? టేక్. సో టేక్కి మళ్ళీ ఐఎన్జీ కలపండి, టేకింగ్. టేకింగ్ హిజ్ లగేజ్ హీ. సో ఇక్కడ హీ ఉంది, ఇక్కడ హీ ఉంది కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు. హీ వెంట్ టు రైల్వే స్టేషన్. సో సెకండ్ సెంటెన్స్ అనేది ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనం రాస్తున్నాం. నెక్స్ట్ షీ లిజన్ టు ద మ్యూజిక్, షీ కుక్డ్ ఫుడ్. ఓకే, అంటే ఆమె మ్యూజిక్ విన్నది ఇంకా వంట చేసింది. సో ఇలా రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? లిజన్డ్. సో యాక్చువల్లీ ఇందులో V1 ఏంటి? యాక్చువల్లీ ఇది V2. ఓకే, సో V1 ఏంటి? లిజన్. లిజన్కి ఐఎన్జీ యాడ్ చేస్తే ఏమవుతుంది? లిజనింగ్. ఓకే, లిజనింగ్. లిజనింగ్ టు ద మ్యూజిక్. సో లిజనింగ్ ద మ్యూజిక్ అనొద్దు, మనం లిజనింగ్ టు ద మ్యూజిక్ అనాలి. ఓకే, రైట్, లిజనింగ్ టు ద మ్యూజిక్. సో ఇక్కడ షీ, ఇక్కడ కూడా షీ అంటే సబ్జెక్ట్ ఒకటే, రైట్. సో మనము పేరు అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ పేరు రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ షీ ఉంది, ఇక్కడ షీ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు. సో షీ కుక్డ్ ఫుడ్. సో ఇలా. సో రెండు సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్ అనేది ఒకటిగానే ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్లో మనము వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆ వర్బ్ని మనము ప్రెజెంట్ పార్టిసిపుల్లో అంటే ఐఎన్జీ ఫామ్లో రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నది తీసుకోవాలి అండ్ సెకండ్ పార్ట్లోది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఓకే, రైట్. ఒకవేళ సెకండ్ పార్ట్లో రాసేటప్పుడు ఇక్కడ ఇంకా వేరే అంటే నేమ్ కానీ లేదా పేరు కానీ ఏదైనా ఇస్తే ఓకే ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఓకే, లేదు రెండు సందర్భాల్లో అంటే రెండు సెంటెన్స్లు కూడా హీ అనేది ఇచ్చాడు అనుకో అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు, రైట్. ఓకే, సో ఇలా మనము రెండు సందర్భాలు లేదా రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్ అనేది ఒకటిగా ఉంటే ఇలా మనము జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఒక సెంటెన్స్లో బీ ఫామ్ అనేది మెయిన్ వర్బ్గా ఉంటే అప్పుడు ఒక రెండు సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము, రైట్. సో వెన్ బీ ఫార్మ్స్ యామ్, ఈజ్ ఆర్ వాజ్ వర్ ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్స్, బీయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే ఫస్ట్ సెంటెన్స్లో కనుక బీ ఫామ్ అనేది యూజ్ అయితే మనము ఆన్సర్ ఎలా మొదలు పెట్టాలి? బీయింగ్తో మొదలు పెట్టాలి. సో ఎలా అంటే హీ వాజ్ టైర్డ్, హీ క్విట్ ద గేమ్. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ అనేది ఒకటే, రెండు సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్ అనేది ఒకటే, కానీ ఇక్కడ చూడండి హీ వాజ్ టైర్డ్ అంటే రెండు సందర్భాలలో లేదా రెండు సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్ అనేది ఒకటే అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్లోని మెయిన్ వర్బ్ తీసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? వాజ్. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది టైర్డ్ కాదు, టైర్డ్ అనేది ఏంటి? ఇక్కడ అడ్జెక్టివ్. ఓకే, టైర్డ్ అనేది అడ్జెక్టివ్, రైట్. సో ఇక్కడ వాజ్ అనేది మెయిన్ వర్బ్. అయితే మనం ఏం చూసామంటే ఇంతకుముందు మెయిన్ వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనము దీన్ని వాజింగ్ అంటామా? వాజింగ్ అనేది ఉండదు. యాక్చువల్లీ వాజ్ అనేది ఏంటి? బీ వర్బ్. కాబట్టి being what? Being tired.
ఓకే, అతను అలసిపోయాడు, అతను గేమ్ నుండి వెళ్ళిపోయాడు లేదా నిష్క్రమించాడు అనొచ్చు. ఓకే, బీయింగ్ టైర్డ్, హీ క్విట్ ద గేమ్. ఓకే, హీ ఈజ్ సిక్, హీ కెనాట్ గో టు ఆఫీస్. హీ ఈజ్ సిక్. ఓకే, ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? ఈజ్. సిక్ అనేది యాడ్జెక్టివ్. సో ఈజ్, సో ఈజింగ్ అనం కాబట్టి బీయింగ్ సిక్, he cannot go to office. So second part as it is, second part మనము as it is రాస్తున్నాం. he cannot go to office. She was hungry, she cooked food. Okay, she was hungry. So hungry అనేది adjective కాబట్టి was is a main verb and is be form. So being hungry, she cooked food. సో ఇలా మనం ఏంటి అంటే ఫస్ట్ సెంటెన్స్లో కనుక బీ ఫామ్ అనేది మెయిన్ వర్బ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బీ ఫామ్ని బీయింగ్ లాగా కన్వర్ట్ చేసి ఓకే మనం సెంటెన్స్ని లేదా సెంటెన్సెస్ని జాయిన్ చేయాలి. ఓకే, సో ఇలా ఇప్పుడు మనము రెండు సెంటెన్సెస్లో రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటే ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. లైక్ వెన్ టూ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇట్ వాజ్ ఎ రెయినీ డే, ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్. ఐ డిడ్ నాట్ గో అవుట్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో ఇంకో సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలి? సో ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. నెక్స్ట్ వాజ్ అనేది బీ ఫామ్ కాబట్టి బీయింగ్, ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే, ఐ డిడ్ నాట్ గో అవుట్. ఓకే, సో సబ్జెక్ట్ అనేది ఒకటిగానే ఉంటే అంటే ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ అనేది ఒకటిగా ఉంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మనము ఈ ప్రజెంట్ పార్టిసిపుల్తోనే సెంటెన్స్ రాస్తాము. కానీ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఫస్ట్ సెంటెన్స్లోని సబ్జెక్ట్తోని ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలి. దాని తర్వాతనే మనం ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ ద వెదర్ వాజ్ ఫైన్, ఐ వెంట్ అవుట్ ఫర్ ఎ వాక్. ద వెదర్ అనేది సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్స్లో, సెకండ్ సెంటెన్స్లో ఐ. ఓకే, రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ సెంటెన్స్లోని సబ్జెక్ట్ ఏంటి? ద వెదర్. దాని తర్వాత మనము ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వాజ్ని ప్రజెంట్ పార్టిసిపుల్లో కన్వర్ట్ చేసి ఏమవుతుంది? బీయింగ్. ద వెదర్ బీయింగ్ ఫైన్, ఐ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. సో ఇలా రెండు సబ్జెక్ట్స్ కనుక డిఫరెంట్గా ఉంటే మనము ఇలా యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఇన్ సెంటెన్స్ 1 బికమ్ సబ్జెక్ట్ ఇన్ సెంటెన్స్ 2 అంటే ఫస్ట్ సెంటెన్స్లోని ఆబ్జెక్ట్ ఓకే సెకండ్ సెంటెన్స్లో కనుక సబ్జెక్ట్ అయితే ఎలా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ బాయ్. ఓకే, సో ఐ సా ఏ బాయ్, హీ వాజ్ డాన్సింగ్ ఆన్ ద రోడ్. సో ఇక్కడ బాయ్ అనేది ఏంటి? ఇక్కడ బాయ్ అనేది ఒక ఆబ్జెక్ట్. దాని తర్వాత సెంటెన్స్లో హీ అనేది సబ్జెక్ట్. కానీ ఇక్కడ బాయ్ అండ్ హీ రెండు కూడా ఒకటే, రైట్? నేను ఒక అబ్బాయిని చూశాను, అతను రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే బాయ్ అండ్ హీ బోత్ ఆర్ సేమ్. కానీ ఇక్కడేమో ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడేమో సబ్జెక్ట్. అప్పుడు ఏం చేయాలంటే మనము ఫస్ట్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఐ సా ఏ బాయ్, బాయ్ అంటే ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత మనము ప్రజెంట్ పార్టిసిపుల్ని యూజ్ చేయాలి. ఏంటి? డాన్సింగ్ ఆన్ ద రోడ్. ఓకే, యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఐ సా ఏ ప్యారెట్, ఇట్ వాజ్ టాకింగ్ టు ఏ మ్యాన్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, సా అనేది వర్బ్, ప్యారెట్ ఓకే ఇదేంటి? ఆబ్జెక్ట్. తర్వాత సెకండ్ సెంటెన్స్లో ఇట్. సో ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, కానీ ఇట్ అంటే ఏంటి? ప్యారెట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడేమో సబ్జెక్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్, ఐ సా ఏ ప్యారెట్. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్ టాకింగ్ టు ఏ మ్యాన్. సో ఇలా అంటే నేను ఒక ప్యారెట్ని చూశాను, రామచిలుకని చూశాను, అది ఏం చేస్తుందంట? ఒక మనిషితో మాట్లాడుతూ ఉందంట. ఓకే, రైట్? సో ఇలా అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్లో అదే సబ్జెక్ట్ అయితే ఇలా మనం ఫస్ట్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి దాని తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ యూస్ చేసి ఇలా జాయిన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెజెంట్ పార్టిసిపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.